ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 12న ఏపీపీటీటీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభను విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ నేతలు తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను అసోసియేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలపై సమావేశంలో చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు నేతలు తెలిపారు. ఈ మహాసభ ద్వారా నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడమే కాకుండా ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు 48,000 మంది ఉద్యోగులు ప్రభుత్వ విలీనం తర్వాత పడుతున్న ఇబ్బందులు తీర్మానాల రూపంలో ప్రభుత్వానికి తెలియజేసి శ్రీశక్తి పథకం ద్వారా ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఈ మహాసభ ద్వారా తీర్మానం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ మహాసభ దోహదం పడుతుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు 70 సంవత్సరాల చరిత్ర కలిగి ఒక ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్గా ప్రారంభమై ఇవాళ ప్రభుత్వ అసోసియేషన్గా రూపాంతరం చెందిన తర్వాత ద్వితీయ మహాసభ జరుగుతుంది. ఆ మహాసభలో ఏపీఎస్ఆర్టీసీలో సిబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు, రాష్ట్ర కమిటీ నిర్వహణ సంబంధించి తదితర అంశాలపై మరి కీలకమైన నిర్ణయాలు చేయాల్సినటువంటి మహాసభ మరి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్మికులు ఆ మహాసభకు హాజరై ఆ మహాసభను దిగ్విజయం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం జరుగుతుంది.